హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీష్ టాక్స్. ఈ రోజు వీడియోలో ఒక సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హౌ టు క్రియేట్ ఎ పోర్ట్ఫోలియో దట్ టు వితౌట్ క్లయింట్స్ లేకుండా బిగినర్గా ఒక పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తా, ట్రిక్స్ చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మనీష్. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయకుండా వెళ్ళొద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా. డన్, గాట్ ఇట్. చాలామందికి లైక్ యూఐ యూఎక్స్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకుంటారు ఫిగ్మా లాంటి టూల్స్. గ్రాఫిక్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, క్యాన్వా లాంటి టూల్స్ నేర్చుకుంటుంటారు. వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లైక్ ఫైనల్ కట్ ప్రో అవ్వచ్చు, లేకపోతే డవెన్స్ రిజాల్వ్ అవ్వచ్చు, ప్రీమియర్ ప్రో అవ్వచ్చు, ఇలా నేర్చుకుంటారు. బట్ నేర్చుకున్న తర్వాత ఆబ్వియస్గా ఎర్న్ చేయాలంటే క్లయింట్స్ రావాలి. సో యాజ్ బిగినర్గా క్లయింట్స్ అయితే రారు. ఈజీ చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా, క్లయింట్స్ అయితే రారు యాజ్ బిగినర్గా, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. సో ఇక్కడ మీకు క్లయింట్స్ రావాలంటే చేయాల్సిన పని కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. సో అది కాకుండా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినా కూడా క్లయింట్స్ రారు, ఎందుకంటే మీకు పోర్ట్ఫోలియో ఉండాలి. సో అలా ఒక మంచి పోర్ట్ఫోలియో క్లయింట్స్ లేకుండా ఒక శాంపుల్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు తెలిస్తే మన వీడియోస్ అన్ని పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేమ్ అలానే ఈ రోజు వీడియో ఒక 6 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు మన వీడియోలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాట్ ఈస్ పోర్ట్ఫోలియో అంటే ఒక విజువల్ రెజ్యూమే అనమాట. అంటే మీరు ప్రాక్టీస్ చేసింది, మీరు నేర్చుకున్నది, ఇఫ్ క్లయింట్స్కి వర్క్ చేస్తుంటే మీరు చేసిన వర్క్స్, మీ శాంపుల్ వర్క్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో ఇవన్నీ ఒక మంచిగా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మీ కొత్తగా వచ్చే క్లయింట్స్కి చూపించుకొని మీరు వర్క్ చేసుకొని వాటిని సంపాదించుకోవడానికి పోర్ట్ఫోలియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మీకు ఒక మంచి పోర్ట్ఫోలియో లేకపోతే మీ ఫాలోవర్స్ అవ్వచ్చు, అంటే మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి మీ ఫాలోవర్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు వచ్చే క్లయింట్స్ అవ్వచ్చు. మంచి పోర్ట్ఫోలియో లేకపోతే అసలు మిమ్మల్ని లేకని కూడా దేకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నమ్మరు, అర్థమవుతుందా? సో మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫస్ట్ పాయింట్. అండ్ ఒక ద సెకండ్ పాయింట్, క్రియేట్ పర్సనల్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకున్న తర్వాత మీ క్లయింట్స్ ఉన్నారు కదా. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు గ్రాఫిక్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉండి గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటే ఒక శాంపుల్ పోస్టర్స్ క్రియేట్ చేయండి, లేకపోతే రీడిజైన్ చేయండి. అంటే ఆల్రెడీ ఉన్న పోస్ట్ని రీడిజైన్ చేయండి. అదే మీకు వీడియో ఎడిటింగ్ ఉంటే ఇప్పుడు నేను చేస్తున్నట్టు మీ వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేయండి, అర్థమవుతుందా? లేకపోతే యూఐ యూఎక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న యాప్స్, వెబ్సైట్ని మీరు రీడిజైన్ చేయండి. సో ఇలా ఒక పర్సనల్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోండి, అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ యూ షుడ్ డూ. ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత మీరు పర్సనల్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకోవాలి. అది గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, మోషన్ గ్రాఫిక్స్ అవ్వచ్చు, యూఐ యూఎక్స్ అవ్వచ్చు. డన్, గాట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పాయింట్ నెంబర్ 2. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, మీరు ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత చేయాల్సిన పని. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, రీడిజైనింగ్ కంటెంట్ క్రియేషన్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉండి గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నారు అనుకుందాం. నేను లాస్ట్ పాయింట్లో చెప్పినట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిజైన్స్ని మీరు రీడిజైన్ చేసి ఆ ట్యూటోరియల్ని మీరు ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే యూట్యూబ్లోనో అప్లోడ్ చేయండి. అదే లేకపోతే వీడియో ఎడిటింగ్ అయితే మీరు వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ టిప్స్ చెప్పండి మీ కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్లో. లేకపోతే యూఐఎక్స్ అయితే యూఐఎక్స్ టూల్స్ నేర్పించండి. లేకపోతే యూఐఎక్స్కి ఆల్రెడీ మనం బిల్డ్ చేసిన యాప్స్ని, వెబ్సైట్కి రీడిజైన్ చేసి ఆ ట్యూటోరియల్స్ అప్లోడ్ చేయండి. అప్పుడు మీ మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా క్లియర్గా? కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే రీడిజైన్ చేయడం స్టార్ట్ చేయండి, లేకపోతే టీచ్ చేయండి, లేకపోతే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పండి. దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 3. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 4, కొలాబరేషన్. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొలాబరేషన్ అంటే మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు. సో ఆల్రెడీ మీలాగా ఒక బిగినర్ క్రియేటర్స్ ఉంటారు కదా మీ ఫీల్డ్లో, అది వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, లేకపోతే యూఐ యూఎక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. మీ ఫీల్డ్లో ఆల్రెడీ బిగినర్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొలాబ్ అయ్యి రీల్స్ లేదా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టడం, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చేయడం. సో ఇలాంటివి చేయండి, కొలాబ్ అవ్వండి. అండ్ అంతేకాదు, మీకు ఇంకా కొంచెం పర్సనల్ ప్రాజెక్ట్స్ కాదు, మేము రియల్ టైంలోనే క్లయింట్స్ వర్క్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, లోకల్ బిజినెస్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3 ప్రాజెక్ట్స్ ఫ్రీగా వర్క్ చేయండి. లేకపోతే మీ ఫ్యామిలీ బిజినెస్ ఉంటాయి, లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు ఒక్కటైనా వస్తుంది అనమాట. సో మన క్లోజ్ రిలేటివ్స్ లేదా ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి. సో అలా వాళ్ళకి కొంచెం ఫ్రీగా వర్క్ చేయండి, అర్థమవుతుందా? సో ఒక 2, 3 ప్రాజెక్ట్ చేస్తే దాన్ని మీరు పోర్ట్ఫోలియోగా చూపించుకొని యూ కెన్ ఎర్న్ గుడ్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పాయింట్ నెంబర్ 4, కొలాబ్ అవ్వండి. అండ్ మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ నుంచి ఈ వర్క్స్ అనేవి మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి ఫర్ ఫ్రీ. డన్, గాట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 4. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇందులో అందరూ మిస్టేక్ చేస్తుంటారు. పాయింట్ నెంబర్ 5, ప్రెజెంట్ యువర్ పోర్ట్ఫోలియో ప్రొఫెషనల్లీ. అంటే మీరు ఒక డిజైన్ చేస్తారు, లేకపోతే ఒక వీడియో ఎడిట్ చేస్తారు, ఏం లేదు, డ్రైవ్ లింక్లు ఇవన్నీ అప్లోడ్ చేస్తారు, క్లయింట్ అడిగితే డ్రైవ్ లింక్ షేర్ చేస్తారు. సో అలా చేయొద్దు, ఎందుకంటే అది ఒకప్పుడు ఉండేది, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో ఇప్పుడు అలా అవ్వట్లేదు. సో అందరూ ప్రొఫెషనల్గా షేర్ చేస్తున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ మీరు ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రీ బిల్డ్ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ కార్డ్ అని ఉంటుంది, CARRD అని. అందులో మీరు మీ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే బిహాన్స్ అని ఉంటుంది, లేకపోతే డ్రిబుల్ అని ఉంటుంది. సో లేకపోతే మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లోనే మీరు మీ వర్క్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేకపోతే మీ పోర్ట్ఫోలియోని అక్కడే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీ పోర్ట్ఫోలియో అనేది ప్రొఫెషనల్గా ఉండాలి, అంతేకాని ఒక క్లయింట్ వచ్చినమంటే పోర్ట్ఫోలియో పంపించమంటే డ్రైవింగ్ సెండ్ చేయడం కాదు. సో అలాంటిది చేయకండి. డన్. సో మీరు ఎప్పుడైనా పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా ప్రొఫెషనల్గా కనిపించాలంటే ట్రై టు గెట్ వెబ్సైట్.
గాట్ ఇట్. సో తక్కువ ప్రైస్ అవుతుందన్నమాట, ఏమి ఎక్కువ ఉండదు ఒక బిగినర్ వెబ్సైట్కి. సో ట్రై టు గెట్ అ వెబ్సైట్ విత్ యువర్ ఓన్ డొమైన్ నేమ్, లేదా మీరు ఏజెన్సీ అయితే మీ ఏజెన్సీ డొమైన్ నేమ్తో ఒక వెబ్సైట్ అండ్ ఐ మీన్ డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకోండి. డన్, గాట్ ఇట్. సో వెబ్సైట్తో వెళ్ళండి, ఇంకొంచెం ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 5. అండ్ నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్కి వెళ్ళక ముందు ఒక నోట్ చెప్తా, ఒక డిస్క్లైమర్ చెప్తా, క్లియర్గా వినండి. సి, మీరు ఒక ఫర్ అన్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ అనుకుందాం, మీరు ఒక 10 రీల్స్ అప్లోడ్ చేస్తే, ఐ మీన్ 10 రీల్స్ ఎడిట్ చేస్తే, సో ఆ 10 రీల్స్ మీ పోర్ట్ఫోలియోలో అప్లోడ్ చేయకండి. ఆ 10 రీల్స్లో ఒక 4-5 బెస్ట్ ఉంటాయి చూసారా, సో అవే అప్లోడ్ చేయండి. తక్కువ ఉన్నా పర్లేదు, బట్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండాలి. అంతేకాని ఎక్కువ బల్క్లో అప్లోడ్ చేస్తే క్లయింట్స్ ఎవరు అన్ని వీడియోస్ కూర్చొని చూడరు. బెస్ట్ వీడియోస్ ఉంటే అప్లోడ్ చేయండి, వాళ్ళకి నచ్చుతాయి. అర్థమైందా? వీడియో ఎడిటింగ్ అనే కాదు, అది గ్రాఫిక్ డిజైనింగ్, మీరు పోస్టర్ డిజైన్ చేసిన, యూఐ యూఎక్స్లో ఏం చేసిన, సో మీ బెస్ట్ని మాత్రమే పోర్ట్ఫోలియోలో అప్లోడ్ చేయండి. అర్థమవుతుంది కదా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న డిస్క్లైమర్ అంతే. అండ్ నౌ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, 6th పాయింట్, కంక్లూజన్. సి, బిగినర్గా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే క్లయింట్స్తోనే వర్క్ చేయగలదు, మీ పర్సనల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు వీడియోస్ రికార్డ్ చేయండి, ఆల్రెడీ ఉన్న డిజైన్స్ని రీడిజైన్ చేయండి, యూఐఎక్స్లో అయితే ఆల్రెడీ ఉన్న యాప్స్ని, ల్యాండింగ్ పేజెస్ని రీడిజైన్ చేయండి. సో ఇలా ఆ శాంపుల్స్తోనే మీకు క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అవి కూడా నెక్స్ట్ లెవెల్ ఉండాలి, ఏదో పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయకుండా మీకు నచ్చినట్టు, మీకు వచ్చినట్టు, సో నీట్గా డిజైన్ చేసి దాన్ని పోర్ట్ఫోలియోగా పెట్టుకోవచ్చు. ఈ రోజు నుంచే నేను చెప్తున్నా కదా, మీరు నేర్చుకుని ఉంటే స్కిల్, ఈ రోజు నుంచి పోర్ట్ఫోలియో బిల్డింగ్ అయితే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఒకటి మర్చిపోద్దు, మీకు మంచిగా క్లయింట్స్ రావాలనుకుంటే కంటెంట్ క్రియేషన్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ 2025, ఫ్రమ్ 2025, నాట్ ఇన్ ఫ్రమ్ 2025. కంటెంట్ క్రియేషన్ లేకపోతే నాట్ దట్ ఈజీ టు గెట్ ఎ క్లయింట్స్. అర్థమవుతుంది కదా? సో ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఏదైనా సరే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి, మెయిన్గా క్రియేటివ్ ఫీల్డ్లో. దిస్ ఈజ్ అబౌట్ మై వ్యూ అనమాట, జస్ట్ కంక్లూజన్, నా వ్యూ చెప్తున్నా అంతే. వీడియోకి ఇక్కడ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుంటే చాలా థ్యాంక్స్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే మనీష్ టాక్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఆ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, పోయి ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా నాకు డిఎం చేస్తే నేను రిప్లై ఇస్తాను. డన్, గాట్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.